ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రతి ఉదయం చాలా అద్భుతకరమైన దేవుని కృపతో మనం నడిపించబడుతున్నాం కదండి. ఎన్నో విషయాల్లో దేవుడు మనల్ని చాలా అద్భుతంగా నడిపిస్తూ ఉన్నారు. చాలా వేదన, బాధ, దుఃఖము, పోరాటము ఇలా ఎన్నో మన జీవితాల్లో ముందుకు వెళ్ళలేని పరిస్థితులు వీటి మధ్యలో మనం చూస్తున్నాం. అయినప్పటికీ దేవుడు తన మాట ద్వారా అన్ని విషయాల్లో మనల్ని మరి ఆ పరిస్థితుల నుండి మరి నడిపిస్తూ ఉన్నారు. ఆయన మాటతో మన జీవితాలను బాగు చేస్తూ ఉన్నారు. ఎంతో సమాధానకరమైన జీవితాలలో మన జీవితాలు ఉండడము చాలా సంతోషకరం. మరి ఇంకెందుకు ఆలస్యం అండి, ఈ ఉదయం కూడా దేవుని మాటల్ని అందరం కలిసి ధ్యానిద్దాం. ప్రతిరోజు భారం కలిగి మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీరు పంపించిన ప్రార్థన అవసరతలు అన్నీ కూడా మరి మేము చూస్తున్నాం, వింటున్నాము. మరి భారం కలిగి ప్రార్థన చేస్తూ ఉన్నాం. ధైర్యంగా ఉండండి. నిశ్చయముగా ప్రభు గొప్ప దేవుడై ఉన్నారు. అద్భుతమైన మరి పరిస్థితులను మన జీవితాల్లో దేవుడు మరి అనుగ్రహించబోతున్నారు. ఇంకెందుకు ఆలస్యం, ఈ ఉదయం మత్తయి సువార్త 17వ అధ్యాయము 21వ వచనం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ బలంగా నడిపించునై ఉన్నారండి. మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. చక్కని మాటలు కదా. మనకు అసాధ్యమైనది ఏది కూడా మన జీవితాల్లో ఉండదండి. అన్ని విషయాల్లో దేవుడు మరి మన జీవితాల్లో సమస్తాన్ని సాధ్యపరిచే దేవుడిగా ఉన్నారు. మన జీవితాల్లో చూడండి, ప్రార్థన, విశ్వాసము, ఉపవాసము మన జీవితాల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా అది ఏదైనా సమస్తము సాధ్యము. అసాధ్యము కానిది ఏది కూడా ఉండదు. ఈ రోజున అసాధ్యకరమైన కార్యాలు అంటే సాధ్యపరచబడని కార్యాలు మీ ముందర ఉన్నాయేమో. ఎన్నో విషయాల్లో ఇంకా అవ్వదు, జరగదు, మన వల్ల కాదు, లేదా చూస్తున్న వారందరూ ఇంకా మీ జీవితం ఇంతే అండి, ఇంకా మీ బ్రతుకులు ఇంతే అన్నట్లుగా మన విషయాల్లో ఎన్నోసార్లు కలగ చేసుకొని వారి మాటల ద్వారా మనం బాధపడి ఉన్నాం కదా. చూడండి, మనుషులే కానీ దేవుడు సమస్తమైన కార్యాలు జరిగించే దేవుడు. మన జీవితంలో అసాధ్యమైన కార్యాలు ఏవి కూడా ఉండకుండా అన్ని విషయాల్లో ప్రభు అన్నిటిని సాధ్యపరచబోతూ ఉన్నారు. మన జీవితాల్లో నేర్చుకోవాల్సింది ఏంటి అంటే ప్రార్థనని, ప్రైజ్ ది లార్డ్, ఉపవాసాన్ని, విశ్వాసాన్ని. ఇవి మూడు మన జీవితంలో ఉన్నప్పుడు అవి ఏవైనా అసాధ్యం కాని మరి పరిస్థితులు ఏవైనా అంటే అసాధ్యం అండి, ఇంకా మీ వల్ల జరగదు అనే పరిస్థితులు ఏవి ఉన్నా వాటిని దేవుడు సాధ్యపరిచే దేవుడుగా ఉన్నారు. ఇంపాసిబుల్ని పాసిబుల్గా మార్చే దేవుడు మన దేవుడు. ఆమె మీ జీవితం చేదు జీవితంగా ఉందా? చేదు అనుభవాల్లో మీ జీవితం ఉందా? చాలా భయంకరమైన పరిస్థితులు మీ జీవితంలో అలుముకున్నాయా? దుఃఖము, వేదన, బాధ, కృంగుదల, పోరాటము ఇలా ఎన్నో మీ జీవితాల్లో మీరు చూస్తూ ఉండొచ్చు. పరిస్థితులన్నీ అనుకూలంగా కాకుండా మరి చాలా వ్యతిరేకంగా మీరు మీ పరిస్థితులలో మీరు ముందుకు వెళ్ళొచ్చు. అవి ఏవైనా ప్రభు కృప చూపించబోతున్నారు. ప్రభు అద్భుతంగా నడిపించబోతున్నారు. ప్రతి పరిస్థితుల్లో దేవుడే సహాయం చేయబోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. అసాధ్యమైనవి ఏవి కూడా ఉండకుండా సమస్తాన్ని సాధ్యపరిచి జీవితంలో ప్రభు అనేక మంది కళ్ళకి ఆశ్చర్యకరంగా మీ స్థితిని ఉంచబోతున్నారు. అధైర్యపడకండి, ధైర్యంగా ఉండండి. వివాహాలు జరగక కొద్దిమంది జీవితాలు ఎలా ఉన్నాయంటే ఈ రోజున వచ్చిన సంబంధాలు వచ్చినట్లుగానే ఆగిపోతున్నాయేమో. గర్భఫలము అందినట్లుగానే అంది చాలాసార్లు మిస్క్యారీస్ అయిపోతున్నాయా? చాలా మంది అనొచ్చు, ఇంకా మీ వల్ల కాదండి. డాక్టర్స్ అని అనొచ్చు, ఇంకా మీ జీవితంలో మీరు పిల్లలు చూడరండి, చాలా భయంకరమైన కాంప్లికేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి, మీ జీవితంలో ఇంకా పిల్లలు పుట్టరు. ఇలా అనేకమైన పరిస్థితులు మీరు అనుభవిస్తూ ఉన్నారా? కోర్టు సమస్యల మధ్యలో ఎన్నోసార్లు మరి విజయం కొరకు పరిగెత్తిన మీరు ఈ రోజున ఆ విజయాన్ని పొందుకోలేని పరిస్థితిలో మీరు ఉండొచ్చు. ఇలా ఎన్నో శోధనలు, పరిస్థితులు, ఇబ్బందులు, పోరాటాలు ఇవి జీవితాల్లో చూస్తూ ఉన్నారు కదా. ఇంకా మీ వల్ల అవ్వదు అని చేతులు ఎత్తేసిన పరిస్థితులలో
అంటే మీ చుట్టూ అనేకమైన తలుపులు మూయబడి ఉన్న పరిస్థితులలో దేవుడు ప్రతి విషయంలో ప్రతి దాన్ని సాధ్యపరచబోతున్నారు. మన వల్ల కాదు, కానీ ప్రార్థన, ఉపవాసము, విశ్వాసం వల్ల సమస్తము జరుగుతాయండి. ఈ రోజున ఏది కావాలన్నా ప్రార్థించండి, ఉపవాసముతో ప్రార్థించండి, విశ్వాసంతో ప్రార్థించండి. మా జీవితాల్లో మాకున్న పరిస్థితులలో ప్రార్థించడం నేర్చుకున్నామండి. ఒక్కటే ఒక విశ్వాసం, దేవుని వాగ్దానం నాతో ఉంది, ఖచ్చితంగా ప్రభు ఆ వాగ్దానం నాడిలా స్థిరపరుస్తారనే విశ్వాసం. ఆమేన్. అన్ని దారులు మూయబడి ఉన్న సమయాల్లో దేవుని పైన ఆధారపడడం నేర్చుకున్నాం. ఎదుగో గర్భఫలం లేకుండా బాధపడుతున్నారు కదా, నా విషయంలో కూడా చాలా పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు డాక్టర్స్ అన్నారు ఇంకా పిల్లలు పుట్టరండి, 2 ట్యూబ్స్ బ్లాక్ అయిపోయాయి. కానీ ఒక్క విశ్వాసాన్ని, ఆ విశ్వాసం చరిత్రను మార్చివేసిందండి. ఒక్క వాగ్దానం చరిత్రను మార్చివేసింది. పట్టుకొని ప్రార్థించాము విశ్వాసంగా. దేవుడు మా జీవితంలో మనుషులు మా చుట్టూ ఉన్న వారందరూ కూడా అసాధ్యమండి, ఇంపాసిబుల్ అన్నారు, కానీ దేవుడు దాన్ని పాసిబుల్గా మార్చారు. ఆమెన్. ఈ రోజున చక్కని అందమైన బిడ్డల్ని మా ఒడిలో దేవుడు నింపుతారు. ఎస్, మా జీవితంలో చేసిన దేవుడు మీ జీవితంలో చేయలేరా? ఎవరు ఏదైనా అనొచ్చు, కానీ మన సాక్ష్యాలను తారుమారు చేయలేరు కదా. ఎస్, అలా మన జీవితంలో ప్రభు ఉన్నతమైన స్థితిలో సాక్షులతో బ్లెస్ చేయండి ఉన్నారు. ధైర్యంగా ఉండండి. అసాధ్యమైనవి ఏవి కూడా ఉండకుండా అన్ని విషయాల్లో ప్రభు సాధ్యపరచబోతున్నారు అన్నిటినీ. మరి ఈ వాగ్దానాన్ని పట్టుకొని ప్రార్థన చేయండి. మనుషులకు అసాధ్యమైనవి ఏమీ కూడా లేకుండా దేవుడు మన పట్ల అన్ని విషయాల్లో మరి ప్రార్థనతో, విశ్వాసంతో, ఉపవాసంతో సాధ్యపరచబోతున్నారు. ధైర్యంగా ఉండండి, ప్రార్థిద్దాం, ఎడతెగక ప్రార్థిద్దాం, విశ్వాసంతో ఉందాం. దేవుడు అన్ని విషయాలు కృప చూపించబోతున్నారు. ఇంకెందుకు ఆలస్యం, ప్రార్థిద్దామా? ప్రార్థన. అద్భుతమైన తండ్రి, శక్తిమంతుడవయ్యా, కృపగల దేవుడు, ఉదయకాల సమయంలో భారం కలిగి ప్రార్థన చేస్తున్నాం. చక్కని మాటలతో మమ్మల్ని ఎంతగానో బ్లెస్ చేస్తున్నారయ్యా. అవునయ్యా, అసాధ్యమైనవి ఏమీ కూడా లేకుండా మిమ్మల్ని అయా ఇదిగోండి అద్భుతంగా నడిపిస్తానని మీ మాటలు మమ్మల్ని ఎంతగానో ధైర్యాన్ని తీసుకొని వస్తున్నాయ్యా. నిజంగా అయా ఇదిగోండి ప్రభా, ఇదిగోండి శిష్యులతో చెప్తున్న ఈ మాటలు ఇదిగో మాతో కూడా ఉదయకాల సమయంలో మాట్లాడుతూ ఉన్నారు. ప్రార్థన, విశ్వాసం, ఉపవాసం మాతో ఉన్నప్పుడు నిశ్చయముగా మా జీవితంలో మేము ఏదైనా చూడగలుగుతాం, ఏదైనా పొందగలుగుతాం ప్రభా. ఇక మా జీవితంలో ఇంపాసిబుల్, అసాధ్యము అయినవి ప్రభా ఏవి కూడా మేము చూడమయ్యా. ఇదిగోండి సమస్తాన్ని కూడా మేము అయా సాధ్యమైన వాటిని చూడగలుగుతాం. ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు పట్టుకుని ఎంతమందితో అధైర్యంతో, దుఃఖముతో, బాధతో, పరిస్థితుల మధ్యలో, పోరాటాల మధ్యలో ఉన్నారో వారికి విడుదల కలుగును గాక. సమస్తాన్ని సాధ్యపరచండి. ప్రార్థనతో, విశ్వాసంతో, అయా ఇదిగోండి ఉపవాసంతో అన్నింటినీ సాధించట కృప చూపించండి. అయా ఎక్కడ కూడా అలసిపోకుండా, ఎక్కడ కూడా ఆగిపోకుండా మీ మాటలు పట్టుకొని ధైర్యంగా ముందుకు సాగుదురు గాక. ప్రతి విషయంలో మీరు తోడే ఉండండి. బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరినీ ఉదయకాల సమయంలో మీరు బ్లెస్ చేయండి. ఈ ఉదయకాల సమయంలో ఇంకా అద్భుతమైన జీవితంతో, ఉన్నతమైన స్థితిలో ఉంచండి. ఎంతమంది అనారోగ్యంతో ఉన్నారో మంచి ఆరోగ్యం, క్షేమం కలుగును గాక. చేసిన ప్రతి పనులలో, ప్రయత్నాల్లో మీరు తోడే ఉండండి, సహాయం చేయండి. ఎంతమంది అయితే కోర్టు సమస్యలలో, అయా వివాహాలు జరగక, ఉద్యోగాలు రాక, అయా ప్రభా ఇదిగోండి ఎంతమంది అయితే గర్భఫలాలు లేక, ఇంకా ఆర్థిక ఇబ్బందులు, పోరాటాలు, నష్టాలు, బాధలు, ఇరుకుల మధ్యలో ఉన్నారో, కోర్టు సమస్యల మధ్యలో ఉన్నారో, అయా ఇదిగోండి మీరు విడిపించమని వేడుకుంటున్నాం, గొప్ప చేయమని వేడుకున్నాం, శుభము కలుగును గాక అని మేము ప్రార్థిస్తున్నాం. అలాగనే ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే దిక్కుతోచని స్థితిలో ఉన్నారో, అనాథులుగా, విధవరాలుగా ఉన్నారో వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. అయా ప్రతి ఒక్కరి జీవితాల్లో అద్భుతం జరిగించండి. అయా ఇదిగోండి అయా ప్రతి ఒక్క సెక్టార్లో ఉన్న ప్రతి ఒక్క అధికారిని, అయా ఇదిగోండి ప్రతి ఒక్క అయా ఇదిగోండి పొలిటీషియన్స్ని, లీడర్స్ని, ఈ దేశాన్ని ప్రభ పరిపాలిస్తున్న, రాష్ట్రాలను పరిపాలిస్తున్న, జిల్లాలను పరిపాలిస్తున్న ప్రభ ఇదిగోండి ప్రతి ఒక్కరిని మీరు ప్రభ నడిపించండి, బలమైన రీతిలో నడిపించండి ప్రభ, మంచి జ్ఞానం ఇచ్చి నడిపించండి. అలాగనే ప్రభ మేము ప్రార్థిస్తున్నాం సేవకుల్ని, సంఘాలను, విశ్వాసులను ప్రభ ఇదిగోండి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని గొప్ప చేయండి. ఎక్కడైతే నిరాటంకంగా నీ పరిచర్య జరుగుతుందో ప్రభ ప్రతి ఆటంకాలు ప్రభ ఇదిగోండి కొట్టివేసి అద్భుతమైన రీతిలో నడిపించమని వేడుకున్నాం. బలమైన రీతిలో నడిపించండి ప్రభ ఇదిగో నెమ్మది, సమాధానం, సంతోషంతో నింపుతూ బలపరుస్తూ ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని యేసు నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడేండును గాక. ఆమేన్. కొత్తగూడెం స్వస్థత ఆరాధన జరగబోతుంది.
ప్రతి శనివారం ఉదయం 9 గంటలకు భద్రాద్రి కొత్తగూడెంలో అమ్మ తేజ మినిస్ట్రీస్ నందు అద్భుతమైనటువంటి ఆరాధన జరగబోతుంది. ఖమ్మం ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ తైలాభిషేక ఆరాధన ఆగస్ట్ 18వ తారీఖు మంగళవారము ఉదయం 9 గంటలకు మంచుకంటి భవన్ సిపిఎం ఆఫీస్ పక్కన ఎన్ఎస్టి రోడ్ ఖమ్మం నందు జరుగును. తాడేపల్లిగూడెం ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ తైలాభిషేక ఆరాధన ఆగస్ట్ 19వ తారీఖు బుధవారము ఉదయం 9 గంటలకు రేణుకా ఫంక్షన్ హాల్, కొండయ్య గోపయ్య చెరువు, కొత్త బ్రిడ్జ్, అంబేద్కర్ నగర్, తాడేపల్లిగూడెం నందు జరుగును. విశాఖపట్నం ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ తైలాభిషేక ఆరాధన ఆగస్ట్ 25వ తారీఖు మంగళవారము ఉదయం 9 గంటలకు సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీ కన్యా థియేటర్ ఎదురుగా, సుబ్బలక్ష్మి నగర్, విశాఖపట్నం నందు జరుగును. తప్పకుండా ఈ తైలాభిషేక ఆరాధనలో మీరు మీ కుటుంబ సభ్యులు పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. మిమ్మల్ని ఆధ్యాత్మికంగా పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఆరాధన ద్వారా బలపరచబోతూ ఉన్నారు. మీ సమస్య ఏదైనా దేవుడే పరిష్కారం ఇవ్వబోతూ ఉన్నారు. దైవ సేవకులు పాస్టర్ అమ్మ తేజ గారు అందరి కొరకు భారం కలిగి ప్రార్థన చేయబోతున్నారు. నిరుద్యోగ సమస్యలతో మీరున్నారా? ఆర్థిక ఇబ్బందులతో మీరున్నారా? సంతానము లేని పరిస్థితుల్లో మీరున్నారా? అప్పుల సమస్యలతో మీరున్నారా? కుటుంబంలో సమాధానము లేక చాలా భయంకరమైన పోరాటాల మధ్యలో మీరున్నారా? అవి ఏవైనా దేవుడు మీ ఆత్మీయ స్థితిని మొదటిగా బలపరిచి అన్ని విషయాల్లో కృప చూపించబోతున్నారు, సమాధానంతో నింపబోతున్నారు. తప్పకుండా పాల్గొనండి. సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం ఆగస్ట్ 25వ తారీఖు మంగళవారం ఉదయం 9 గంటలకు విశాఖపట్నం. వివరాలకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 7286000072, 7286000071, 9346000100. కాకినాడ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ తైలాభిషేక ఆరాధన ఆగస్ట్ 26వ తారీఖు బుధవారము ఉదయం 9 గంటలకు మేవా ఫంక్షన్ హాల్, ఎగ్జిబిషన్ గ్రౌండ్ ఎదురుగా, కాకినాడ జేఎన్టీయు పక్కన, పిఠాపురం రోడ్, కాకినాడ నందు జరగబోతుంది. తప్పక ఈ ఆరాధనలో మీరు మీ కుటుంబ సభ్యులు పాల్గొనవలసిందిగా కోరుతూ ఉన్నాం. పరిస్థితులు ఏమైనప్పటికీ నీవు చేసే స్తుతి నీ ప్రతి పరిస్థితిని మార్చబోతోంది. తప్పకుండా ఈ ఆరాధనలో స్తుతించండి, దేవుని మహిమపరచండి. దేవుడు అనేకమైన గొప్ప కార్యాలు మీ జీవితంలో జరిగించబోతున్నారు. ఈ ఆరాధనలో దైవ సేవకులు పాస్టర్ అమ్మ తేజ గారు, సిస్టర్ బ్లెస్సీ తేజ గారు మీ కొరకు భారం కలిగి ప్రార్థన చేయబోతూ ఉన్నారు. నిరుద్యోగ సమస్యతో, అప్పుల సమస్యతో, చనిపోవాలనే ఆలోచనల మధ్యలో నీవు నీ కుటుంబం ఉందేమో, ఆర్థిక పోరాటాలతో నీ కుటుంబము సతమతం అయిపోతున్న పరిస్థితిలో ఉన్నా, దేవుడి ఈ ఆరాధన ద్వారా నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా గొప్ప కార్యాన్ని చేయబోతున్నారు. తప్పకుండా పాల్గొనండి, మీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకోండి. ఆగస్ట్ 26వ తారీఖు ఉదయం 9 గంటలకు బుధవారం మేవా ఫంక్షన్ హాల్, కాకినాడ నందు కలుద్దాం. వివరాలకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 7286000072, 7286000071, 9346000100.